काञ्चीरत्नविभूषां कामपि कन्दर्पसूतिकापाङ्गीं परमां कलामुपासे परशिववामाङ्गपीठिकासीनां కాంచీపురానికి రత్నభూషణమైన మన్మధుని ప్రసూతి గృహమైన కటాక్షములు గల ముక్కంటి అయిన శివుని తొడపై కూర్చుండిన ఒకానొక శ్రేష్టమైన కళను ఉపాసించెదను. కాంచీరత్న విభూషాం కాంచీ నగరానికి రత్నాలంకారమైన కందర్ప సూతికా పాంగీం మన్మధుని ప్రసూతి గృహమైన కటాక్షములు గల పరశివ వామాంగ పీఠికాసీనాం పరమశివుని ఎడమతొడను పీఠముపై కూర్చొని ఉన్న కామపి ఒకానొక పరమాం శ్రేష్టమైన కళను ఉపాసించెదను. కాంచీనగరి యొక్క కాంచిని ధరించినది. ఆ కాంచియందు ఒక అద్భుతమైన రత్నము పొదగబడి ఉన్నది. ఆ కాంచి సువర్ణ నిర్మితము. ఇట్లా కాంచి రత్నభూషణమైనది. అది కాంచీనగర ప్రాకారము. కాంచీనగర దేవతకు మేకల, దానికి భూమండలం ఒక మేకల, దానికి బ్రహ్మాండం ఒక కాంచి, దానికి మహాదాది సప్తకారూపమైన కాంచి ఉన్నది. ఆ కాంచియందు ఒక్క రత్నభూషణము ఉన్నది. ఈ లోకమును ప్రకాశింపజేయుచున్నది. కాంచీనగర దేవత తన శిరమున ఒక రత్నభూషణమును ధరించి ఉన్నది. కాంచీనగర దేవత దాని వెలుగులో ప్రకాశించుచున్నది. ఆ కాంచీరత్న భూష కామాక్షీదేవి. ఆమె కన్నుల కదలికలో పరిహాసమున్నది. ఆమె కన్నులలో కామమున్నది. అది కూడా చిద్విలాసమే. సృష్టి సంకల్పమున్నది. ఆ సంకల్పముతో ఆమె స్వాత్మారాముడైన ముక్కంటి అయిన శివునిని జూచినది. కామాక్షి భావమును అందిన అతనికి సృష్టి సంకల్పము జనించినది. అతడు ఆమెను చూచెను. ఆమె కన్నులలో చిద్విలాస కామము అతను చూసినాడు. ఆమె శివుని వంక మందహాసముతో చూసెను. కాంచీనగరానికి రత్నాలంకారమైన కాముని జన్మగృహమైన కటాక్షము గల పరమశివుని ఎడమతొడపై కూర్చొని ఉన్న ఒకానొక శ్రేష్టమైన కళను ఉపాసించెదను. మనం ఎల్లవేళలా అమ్మవారి యొక్క శ్రేష్టమైన కళను ఉపాసించవలెను.